దాదాపు 47 కొత్త కంపెనీలు కూడా వస్తున్నాయంట. కొత్త కంపెనీస్ అన్నీ కూడా. దయచేసి ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాము, విరమించుకోండి దయచేసి. మీరు తీసుకున్న నిర్ణయం అనేది చాలా తప్పు నిర్ణయం. అన్ని కంపెనీలు ఆహ్వానించడం తప్పు నిర్ణయం, టెట్రాప్యాకులు తేవడం తప్పు నిర్ణయం. ఇష్టం వచ్చిన బార్ షాప్ వాళ్ళండు లైసెన్స్ కూడా ఇచ్చేస్తారు. ఇక బెరివిలియస్ లైసెన్సులు విచ్చలవిడిగా ఇంకా ఒక సంవత్సరం దాటిందంటే పిలిచి ఇస్తారు. ఇప్పటికే పిలుస్తున్నారు, నీకు ఏమైనా కావాలంటే పెట్టుకో, తొందరలో ఇస్తున్నాం మేము అని చెప్పి అడుగుతున్నారట. ఇతర రాష్ట్రాల వాళ్ళని కూడా అడుగుతున్నట్టు, మీరు మా హైదరాబాద్లో పెట్టుకుంటారా, తెలంగాణ పెట్టుకుంటారా, పెట్టుకోండి. నీకు తప్ప వేరే మార్గం లేనట్లుంది. వెంటనే విరమించుకోవాలి. ప్రజల ఆరోగ్యంతో చెలగాట ఆడొద్దు. ఖచ్చితంగా నకిలీ మద్యం వస్తుంది. ధరలు పెరిగినవంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో కూడా సరాయికి కలర్ కలిపి బాటల్లో నింపి అమ్మేది. చాలా వరకు పట్టుకున్నారు. కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ఎక్సైజ్ అధికారులు వెంటాడి పట్టుకున్నారు. గత 2 సంవత్సరాల క్రితం ఇక్కడ పట్టుకుంటున్నారని చెప్పి గద్వాల జిల్లాలో తయారు చేసి ఆంధ్రప్రదేశ్కి అమ్ముతుంటే ఆంధ్రప్రదేశ్ కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. గద్వాల జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్కి వస్తుంది, నకిలీ మధ్య వస్తుంది, నకిలీ బ్రాండ్ పేరున్నటువంటి బ్రాండ్ పేరు పెట్టి అక్కడ వస్తుంది, పట్టుకోండి అని చెప్పి పట్టించినాం. ఛత్తీస్గఢ్లో తయారయ్యి తెలంగాణకు వస్తుంటే ఛత్తీస్గఢ్ పోయి ధ్వంసం చేసి పట్టుకున్నారు మా వాళ్ళు ఎక్సైజ్ అధికారులు. మంచి పనిచేసే అధికారులు ఉన్నారు. ఇవాళ మీరు విచ్చలవిడిగా రేట్లు పెంచి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడి నకిలీ మద్యానికి దారులు ఇస్తాం, నకిలీ కంపెనీలకు కూడా తెలంగాణలో దందా చేసుకోవచ్చు అని చెప్పి అవకాశాలు ఇస్తాం, ఇష్టానుసారంగా రేట్లు పెంచుకుంటాం. బస్ స్టాండ్లల్లో, ఆటోలల్లో, ఏడబడితే ఆడ రైల్వే స్టేషన్ కాడ ఎక్కడంటే అక్కడ మంచి బాజాప్తగా ఫంక్షన్లలో కూడా పోయి తాగి మంచి ఇట్లా పోయి అటెండ్ కావచ్చు అని చెప్పి అవకాశం వచ్చేటట్లు, చిన్నపిల్లలు కూడా తాగడానికి అవకాశం ఇచ్చేటట్లు కల్పించడం అనేది చాలా తప్పు. మేము ఉన్నప్పుడు కూడా టెట్రాప్యాక్లు వచ్చినాయి, మేము రిజెక్ట్ చేసినాం, ఇదంతా వద్దు అని. దీనివల్ల కన్ఫ్యూజ్ అవుతారు. చిన్నపిల్లలు కూడా స్కూల్ తీసుకుపోయి తాగే పరిస్థితి వస్తుంది, వద్దు అని చెప్పడం జరిగింది. కనుక మద్యం పెంచినా, టెట్రాప్యాకులు ఇచ్చినా 600 కంపెనీలు, 604 బ్రాండ్లు తీసుకొచ్చి తెలంగాణ మొత్తం విచ్చలవిడిగా అమ్మాలని చూసినా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం. మేము ప్రజల జీవితాలతో చెలగాట మాడొద్దని చెప్పి మీరు పెంచాలనుకుంటే జిఎస్టీ ఎందుకు తక్కువైంది ఆలోచించి దాని మీద మార్గాలు అన్వేషించండి. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఎందుకు తక్కువైందని ఆలోచించండి. నెంబర్ ప్లేట్లు, పాత నెంబర్ ప్లేట్లకు మళ్ళీ కొత్త కనిపిస్తే చాలన్లు వేయాలని వైన్ షాపుల కాడ తాపండి, కొంచెం దూరంలో ట్రాఫిక్ పోలీసులు ఉండండి, మీరు తాగుతున్నాగా పట్టుకొని కేసులు బుక్ చేయండి, వసూలు చేయండి, చాలాను కట్టి ఇచ్చిపెట్టండి. మనకు పైసలు కావాలి, తాగడానికి పైసలు కావాలి, తాగమని చెప్పి ఆదాయం రావాలి, మళ్ళీ వాడు తాగి బయటకు వస్తుంటే పట్టుకోవాలి, మళ్ళీ చాలా వేసి ఇక్కడ పైసలు రావాలి. ఇంకా వాడు పట్టుకునేంత వరకు ఇచ్చేటట్లేదు, సచ్చేంత వరకు ఇచ్చేటట్లేదు. ఇక ఇప్పటికే ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. ఆ ఛానల్ని కూడా బంద్ చేయండి. తాగకుండానే ఆడ ఒక ఆఫీసర్లు స్ట్రిక్ట్గా పెట్టండి అవకాశం ఉంటే. వైన్ షాప్ కూడా తాగమని చెప్పి బెల్ట్ షాప్ ఇస్తారు, నిమిషంలోనే గాలిని పక్కన పట్టుకుంటారు. ఇదే దండ అయిపోయింది. ఒక క్వార్టర్ తాగాలనుకున్నాడు, ఒక 200-300 పెట్టుకొని వస్తాడు, 100 రూపాయలు బండి కూడా పెట్టుకొని వస్తాడు. ఇక వాడు పట్టుకుంటారు, ఎట్లా పోయి ఆయనకు ఇద్దాం 50-100 ఛానల్ కడదామని. ఇంత దుర్మార్గంగా నడుస్తుంది. దయచేసి దీని మీద దృష్టి సారించి బంద్ చేయాలి. ఆదాయాన్ని పెంచడానికి అన్వేషించండి. ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో కూడా విచ్చలవిడిగా ఫైన్లు వేస్తున్నారు. విచ్చలవిడిగా ఫైన్లు వేసి అక్కడ ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. అది కూడా తప్పు. కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఆలోచన చేయండి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎక్కువ వచ్చేటివి. ఇలా ఎవడు రిజిస్టర్ ఎందుకు చేసుకుంటలేడు? భూముల రేట్లు ఎందుకు తక్కువైంది? దాన్ని పెంచడానికి ఒక కమిటీ వేయండి. భూముల రేటు పెరగాలంటే మనం ఏం చేయాలా, ప్రజలకు ఏం భరోసా ఇవ్వాలా ఆలోచన చేయండి.
వాడు పర్మిషన్ అప్లై చేసుకుంటే పర్మిషన్ దొరకదు. 1,00,000 కొర్రీలు, బెదిరింపులు. ఒక ఆయన దీని మీదనే ఉన్నాడు, ల్యాండ్ల మీదనే ఉన్నాడు. ఒక ఆయన మొత్తం దీని ఇదే పనిలో ఉన్నాడు. హైదరాబాద్ చుట్టూ అయిపోయిండు. ఎట్లా ఎవడు ఒక బిల్డర్ వచ్చి స్వేచ్ఛగా ఇక్కడ కట్టడానికి అవకాశం వచ్చినట్టు చేయండి, అన్వేషించండి. ఒక బిల్డర్ వచ్చి బిల్డింగ్ కట్టుకోవాలా, అందరు ఇక్కడ రావాలని ఒక లేఅవుట్ చేసేటట్లు తెలంగాణలో అవకాశం ఇస్తే వాళ్ళందరూ వచ్చి లేఅవుట్ చేసుకుంటారు. అరే ఒక లేఅవుట్ చేస్తే వస్తుందో రాదో, బిల్డింగ్ కడితే పర్మిషన్ వస్తుందో రాదో, అది తగ్గిపోయింది. వ్యవసాయం ఉత్పత్తులు పెంచడానికి కరెంటు ఎందుకు తక్కువైంది? కరెంట్ ఇవ్వండి, రైతు బంధు ఇస్తాను, రైతు బంధు ఇవ్వండి, రైతు భరోసా ఇవ్వండి, ఆటోమేటిక్ వ్యవసాయం పెరుగుతుంది. ఇవన్నీ చేయకుండా కేవలం మద్యమే దృష్టి పెట్టి ప్రజల జీవితాలతో చెలగాటమాడతాం, నకిలీ మద్యంకు దారులు వేస్తామంటే నా ఏర్లో పారదని మేము ఊరుకోం. దీన్ని ఖచ్చితంగా దాన్ని ఎదుర్కొంటాం. మేధావులు కూడా దీనిపై ఆలోచించి స్పందించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.